అయన్నొద్దు, పాయింట్కి రా. సినిమాని ఆడేస్తా, ఆ సినిమాని నా సినిమాగా భావిస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మామూలు లేదు బ్రో, నిజంగా చాలా బాగుందన్నా, నిజం బాగుంది. క్రింజ్ కామెడీ అని అనిపిస్తుంది, బట్ అని అందరికీ నచ్చుతుంది అయితే గ్యారెంటీ లేదు. కాదన్నా 1000 కోట్లు వస్తుంది, 2000 కోట్లు వస్తుంది, ఎందుకు వస్తాయి అన్న సినిమాలకి? ఇలాంటి చిల్లర సినిమా కన్నా వచ్చే 1000 కోట్లు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నా ఫ్రెండ్స్ అన్నారు బాయ్కాట్ లైలా అన్నోలే నా సినిమా వచ్చారే ఏ ముందురా లైలా పిసుకుదామా వచ్చేదామా అన్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు బాగాలేదు, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు అభిమానులు అయినా సరే, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు అయినా సరే సినిమాని బాయ్కాట్ చేస్తామంటున్నారు. దయచేసి మీరు కష్టపడొద్దు, సినిమాలో కంటెంట్ లేదు. అల్టిమేట్గా మ్యాట్నీ వరకు అదే క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్గా బూత్ సినిమా ఇది. ఏదో బూత్లు పెట్టేసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికే సినిమా తీసినట్టున్నారు. కంప్లీట్గా జీరో. వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి, డబ్బులు వేస్ట్ అయితే అనవసరంగా చేయకండి. ఇది క్రింజ్ కూడా కాదండి, క్రింజ్ ప్రో మ్యాక్స్ అంటున్నాను కదా, చిల్లర్ అండి క్రింజ్. నేను విడిగా చూసినప్పుడు అంటే లేడీ గెటప్లో సెట్ అవుతారా అనుకున్నాను, బట్ అంటే మీరు సినిమా చూసారో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళి చూడండి. మీరందరూ జెంట్స్ కాబట్టి చెప్తున్నా, డెఫినెట్గా వావ్ లైలా అమ్మాయి అయితే బాగుండేది అని అయితే ఫీల్ అవుతారు. లడ్డు తింటావా? పడేశారని చెప్తాను, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో విశ్వక్సేన్ గారు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. All time we see the Vishwaksen movie. But you can understand Telugu? No Telugu, only feelings. Okay. 2 days, but Vedant Media is interview is coming 1 hour. I am take about 2000 tuna biryani. సోను మోడల్ గారు బాగున్నాడు. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? అటు చూడు బే, లడ్డు తింటావా? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా, అంత ఆ పోలిక ఏంట్రా అసలు? నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే, అంత అందంగా ఉన్నారు. అది అసహ్యం, 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 ఎంగిలి. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను. మీకు ఇంటర్నేషనల్ ఫిగర్ తీసుకొచ్చి కేపీహెచ్పీ కాడ పెడతాను. చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. వీడియో కాల్ మా అక్కతో వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ నేను డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే, నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకుని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా ఫస్ట్ సీన్ నుంచే నాకు ఆఫ్ అంటే ఒక 10-15 minutes అర్థమైపోయింది దట్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ మీ, నా కప్ ఆఫ్ టీ కాదు అని. ఇంకా ఒక 20-30 minutes తర్వాత లైక్ దిస్ ఇస్ నో బడీస్ కప్ ఆఫ్ టీ, అసలు ఇది టీయే కాదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇది నైట్ నేను చూశాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ, బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను
అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకరు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా. టాలీవుడ్ లో పుష్ప, దేవర, గేమ్ చేంజర్ 3 దెబ్బ సినిమాలు ఉన్నాయి. మీరు దేన్ని చూడాలనుకుంటున్నారు? నేను దెబ్బ హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు